ఆచి చికెన్ మసాలా. ఆందోళన నేపథ్యంలో విద్యార్థి సంఘాలతో ఏయూ వీసీ సమావేశమయ్యారు. ఈ మీటింగ్ కు ఏబీవీపీ, ఎస్ఎఫ్ఐ, ఏఏఎస్ఎఫ్ ప్రతినిధులు, రెవెన్యూ, పోలీస్ అధికారులు హాజరయ్యారు. ఏయూలో సానుకూల పరిస్థితులు నెలకొనేందుకు సహకరించాలని విద్యార్థి సంఘాలకు ఏయూ వీసీ సూచించారు. ఏయూలో నెలకొన్న ఆందోళనకు సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి కాజా అందిస్తారు. కాజా, ఆంధ్ర యూనివర్సిటీలో విద్యార్థి సంఘాల నిరసనల నేపథ్యంలోనే హై అలర్ట్ కొనసాగుతుంది. సెక్షన్ 30 అమల్లోకి తీసుకొచ్చారు పోలీసులు. ఒకవైపు ఏబీవీపీ విద్యార్థులు, మరోవైపు ఏఎస్ఎఫ్, ఎస్ఎఫ్ఐ ప్రతినిధులు హోరాహోరీగా నిరసనలు చేస్తున్న నేపథ్యంలోని ఏయూలో ఉన్న అన్ని గేట్లు, దారులు మూసివేసి ఐడి కార్డులు ఉన్న వాళ్ళకి లోపలికి పంపిస్తున్నారు. మరోవైపు ఈరోజు ఉదయం ఏబీవీపీ విద్యార్థి సంఘాల ప్రతినిధులు ఏయూ మెయిన్ గేట్ వద్ద ఆందోళన చేపట్టారు. లోపలికి చొచ్చుకెళ్లేందుకు ప్రయత్నించారు. దీంతో పోలీసులు నిలువరించారు. దీంతో పోలీసులు ఏబీవీ ప్రతినిధుల మధ్య తోపులాట కూడా జరిగింది. ఇదే నేపథ్యంలో సిపి రంగంలోకి దిగారు. బాగ్చి ప్రత్యేకంగా విద్యార్థులతో చర్చించారు. అయితే ఈ సాయంత్రానికి కాసేపటి క్రితమే మరోసారి ఏయూవీసీ ప్రొఫెసర్ రాజశేఖర్ సమక్షంలో ఇరు వర్గాలు, అంటే ఒకవైపు ఏబీవీపీ సంఘం నుంచి ఒక 11 మంది, అలాగే ఏఎస్ఎఫ్, ఎస్ఎఫ్ఐ నుంచి 11 మంది విద్యార్థి సంఘాల ప్రతినిధులను తీసుకొచ్చి ఇద్దరు మధ్య సమన్వయం చేసేలా ఒక సమావేశాన్ని ఏర్పాటు చేశారు. రిజిస్టర్ రాంబాబు, అలాగే రెక్టర్తో పాటు రెవెన్యూ అధికారులు, అలాగే ఏసీపీ, ఈస్ట్ ఏసీపీ లక్ష్మణమూర్తి సమక్షంలో ఈ చర్చలు జరుగుతున్నాయి. మరోవైపు ఏయూలోని వివిధ కాలేజీల ప్రిన్సిపాల్లు కూడా హాజరయ్యారు. ఎందుకంటే ఈ సంఘాల్లో, అంటే ఏబీవీపీతో పాటు ఏఎస్ఎఫ్ఐ, ఎస్ఎఫ్ఐలో ఉన్న సంఘాలలో ఉన్న విద్యార్థులు అన్ని కాలేజీల్లో విద్యార్థులుగా ఉన్నారు కాబట్టి ఆయా కాలేజీల ప్రిన్సిపాల్ను కూడా తీసుకొచ్చి వాళ్ళ సమక్షంలోనే రెండు విద్యార్థి సంఘాలు, అంటే ఇరు వర్గాలకు సంబంధించి చర్చలు కొనసాగుతున్నాయి. అయితే ఏయూలో సానుకూల పరిస్థితులు తీసుకొచ్చేలా అందరూ కూడా సహకరించాలని భావనతో ఈ సమావేశం అనేది జరుగుతుంది. కేసులు, అంటే విద్యార్థులపై కేసులు పెట్టాలి, దాడి చేసిన వారిపై అని ఒక వర్గం డిమాండ్ చేస్తున్న నేపథ్యంలో ఒకవేళ వారిపై కేసులు పెట్టినట్టుగా అయితే వారి కెరీర్పై తీవ్ర ప్రభావం పడుతుందని ఒక వాదన. అయితే ఈ నేపథ్యంలోని అందరినీ ఒక చోట చేసి 11 మంది ప్రతినిధులను ఒక చోట చేసి వాళ్ళతో పాటు సమన్వయ సమావేశాన్ని ఏర్పరిచారు. ఇక ముందు, అంటే ఇరు వర్గాల మాటలు విన్న తర్వాత ఒక సానుకూల నిర్ణయాన్ని తీసుకునే అవకాశం ఉంది. ఏయూలో మళ్ళీ సానుకూలంగా పరిస్థితులు తలెత్తే అవకాశం ఉంది. అయితే ఇక్కడ అంటే అందరికీ ఆమోదయోగ్యంగా ఈ నిర్ణయం తీసుకోబోతున్నారు. అటువైపు ఏబీవీ ప్రతినిధులు, మరోవైపు ఎస్ఎఫ్ఐ, ఏఎస్ఎఫ్ఐ ప్రతినిధులు ఏవైతే డిమాండ్ చేస్తున్నారో, ఫిర్యాదు చేస్తారో వారికి వీరికి మంచి సమన్వయం చేస్తూనే ఇద్దరికీ అనుకూలంగా ఉండేలా సానుకూల ఒక నిర్ణయం తీసుకోబోతుంది ఏయూ యాజమాన్యం. మొత్తం మీద ఈ సమావేశం తర్వాత ఏయూలో మళ్ళీ సానుకూల పరిస్థితులు ఏర్పడే అవకాశం ఉంది. ఆచి చికెన్ మసాలా.